తెలుగుదేశం హయాంలో ఇచ్చిన బార్లని వైసీపీ హయాంలో కొనసాగించారు. అక్కడ తీసేలా లాక్కోలా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయారు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం హయాంలోనే ఈ బార్లలో వాళ్ళు కొత్తగా తీసుకొచ్చింది బార్ పాలసీ తుస్సు అంటూ ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది. దరఖాస్తులు రాని బారు 471, 369 బార్లకే ఇవాళ లాటరీ. దెబ్బతీసిన ఏఆర్ఈటీ 4 దరఖాస్తులు, గీత కులాల బార్లకు 75 అప్లికేషన్లు, దరఖాస్తుల ద్వారా 20 కోట్ల ఆదాయం. మిగతా బార్లకు త్వరలో రీనోటిఫికేషన్. అన్ని బార్లకు లైసెన్సీలు వచ్చేదాకా నోటిఫికేషన్లు ఇస్తూనే ఉంటారు. అంటే ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ అలా ఏంటంటే వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళే. తెలుగుదేశం టైంలోనే లైసెన్సులు తీసుకున్నారు, వైసీపీ టైంలోనే మేనేజ్ చేసుకోగలిగారు. ఇప్పుడు దాని నుంచి అధిక ఆదాయం ఆశిస్తున్నటువంటి చంద్రబాబు గారికి అది రప్పించే ప్రయత్నం చేసిన వాళ్ళ మీడియాకు కూడా ఎర్తుపెట్టి మరి చివరికి తమ పంతమే నెగ్గించుకున్నారు. ఫైనల్గా వాళ్ళ ఆటే నడుస్తోంది. అది ఇక్కడ స్పెషాలిటీ.